నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ టీవీ తెలుగు. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ఈ అంశం ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా వైరల్ అవుతూ ఉంది. ఎస్సీ సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సోదరులను విభజించి పాలించిన పార్టీలు ఇప్పుడు ముక్కును వేలేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇంక ఈ టాపిక్ కనుమరుగు అయి అదేవిధంగా తెరమరుగు కాబోతుంది కాబట్టి అన్నదమ్ములు లాంటి ఎస్సీలను విభజించి పాలించారు ఇప్పటి వరకు పార్టీలు. ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత కూటములు ఏర్పడిన తర్వాత కేంద్ర స్థాయిలో కూడా కూటములు ఏర్పడిన తర్వాత మోదీ గారు కూడా చేసిన ప్రామిస్ ఏదైతుందో ఆ ప్రామిస్ ప్రకారమే ఈ విధంగా వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగేందుకు ఆయన కృషి కూడా చెప్పుకోవాల్సి ఉంది. మొత్తం మీద మాలలు, మాదిగలు, అదేవిధంగా రెల్లి ఈ మూడు సామాజిక వర్గాలు మనకి ఈ ఎస్సీలో కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు సామాజిక వర్గాలలో ప్రధానంగా కనిపించేది మాల, మాదిగ సోదరులు మాత్రమే. రెల్లి సోదరులు మూడో కేటగిరీలో ఉన్నారు. అయితే ఈ మూడు కేటగిరీలు చెప్పడానికి ముందు ఉపకులాలు బోలెడెన్ను ఉండనే ఉన్నాయి. దాదాపు 58, 59 ఉన్నట్లుగా మనకి తెలియవస్తోంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత ఈ వర్గీకరణలో ఆల్రెడీ దేశంలో 23% వరకు ఉన్న ఎస్సీ సోదరులకు 15% రిజర్వేషన్ అమలవుతోంది. ఈ 15%ని ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాత ఉపకులాలకు అదేవిధంగా ప్రధాన కులాలకు పంచడం దగ్గర ఎటువంటి ఏమన్నా వివక్షలు చూపించే అవకాశం ఉందా అన్న అంశం కూడా ఒకసారి తెరపైకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పోరాటానికి అనుకూలంగా పోరాటాలు చేసిన సోదరులు అదేవిధంగా వ్యతిరేకంగా పోరాటాలు చేసిన సోదరులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి యొక్క వర్గీకరణ విషయంలో. అంటే కొంతమంది లెఫ్ట్ అంటారు, కొంతమంది రైట్ అంటారు. లెఫ్ట్ రైట్ లేనిది మనం ముందుకు వెళ్ళలేము. ఒక రాత్రి ఒక పగలు లేనిది ఒక రోజుగా మనం చెప్పలేము. కాబట్టి చీకటి వెలుగులు కూడా ఉంటాయి. కాబట్టి మొత్తానికి ఇప్పటివరకు జరిగిన ఏవైతే ఘర్షణలు లేకపోతే విభేదాలు, విద్వేషాలు లేకపోతే ఒకరినొకరు ద్వేషించుకోవడాలు లాంటివి ఉన్నాయో అటువంటి లేకుండా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపడం, కృషి చేయడం, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దాని మీద ఒక తీర్పును వెలువరించడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత ఉపకులాలకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్న ఇప్పటికే ఉదయించకుండా ఉండదు. ఆ ఉదయించిన ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా వారికి కూడా అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది అంటూ. ఎప్పుడు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పులో మనం ప్రధానంగా ఒక అంశాన్ని ఉటంకించినట్లయితే, పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చేతుల్లో మాత్రమే ఇది వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అధికారం పూర్తిగా ఇస్తున్నామంటూ కూడా ఒక లైన్ కనిపిస్తోంది. అంటే ఇందులో వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ పవర్, వివేచన శక్తి ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ వివేచన శక్తితోటి ఏబిసిడి వర్గీకరణ చేయాలి అన్నది కూడా అందులో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఎస్సీలకు, అందులో ముఖ్యంగా ఉండే మాలలకు, మాదిగలకు, రెల్లికి, వీటితో పాటుగా ఉండే ఉపకులాలకు కూడా సమన్యాయం, సమన్వయం, ముందు చూపు ఇవి కూడా ఉంటేనే ఎటువంటి వివక్షత లేకుండా, ఎటువంటి ద్వేషాలు లేకుండా, ఎటువంటి పగ కార్పణ్యాలు లేకుండా, కక్షల కార్పణ్యాలు లేకుండా అందరూ మన వాళ్ళే అనే రీతిలో కానీ ఒకవేళ పార్టీలు వెళ్తే, ఆ పార్టీల యొక్క కూటములు కానీ ముందుకు వెళ్తే, ఆ పార్టీల యొక్క ప్రభుత్వాలు కానీ ముందుకు వెళ్తే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అనేది సార్థకత, ఒక ఔచిత్యం కూడా ఏర్పడుతుందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నమాట. ఇప్పటి వరకు ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కానీ పోరాటాలు, అదేవిధంగా అనుకూలంగా పోరాటాలు చేసిన వారు కానీ ఒకే త్రాటిపైకి వస్తే, ఇంతకాలం విభజించి మేము పాలించబడ్డామన్న విషయం తెలిస్తే ముందు ఈ యొక్క వర్గీకరణ అనేది సజావుగా కొనసాగే అవకాశం ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారికి అంతా, అంటే ధామాషా ప్రకారం మేమెంతో మాకంతా అన్న చందాన కానీ ముందుకు వెళితే ఇప్పుడున్న 15% రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యా ఉద్యోగ విషయాలలో వారు కూడా ముందుండే అవకాశం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళలు కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సాకారం కావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి చూపించాలి.